నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. సాంప్రదాయ వస్త్రధారణతో దేవాలయానికి రావాలని నేను సైతం కోరుతుందండి. దయచేసి టీ షర్ట్లు, జీన్సులు, లెగిన్స్ వేసుకొని దేవాలయాలకు రావద్దండి. ఇది మహాపాపము. సాక్షాత్తు భగవంతుని స్మరించుకొని వచ్చేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో ఇష్టానుసారంగా టీ షర్ట్లు, జీన్సులు, ఇది ఎక్కడి కల్చర్ అండి? మన కల్చరా? మనం ఎప్పుడన్నా ఇట్లా చేసినామా? మన తల్లిదండ్రులు ఏమైనా చేశారా? ఆ సంస్కృతిని దయచేసి పక్కదారి పట్టించొద్దు. పాశ్చాత్య సంస్కృతిని చేసుకోవడానికి ఇష్టానుసారంగా ఏదో ఫ్యాషన్ షోలకు, షాపింగ్ మాల్లకు, సినిమాలకు పోయినట్టు టీషర్ట్లు, స్లీవ్లెస్లు, జీన్సులు, షార్ట్లు వేసుకొని వస్తున్నారండి. ఇది మహాపాపము. దయచేసి దేవాలయాలకు వచ్చే భక్తులు సనాతన ధర్మమైనటువంటి మన హిందూ సాంప్రదాయమైనటువంటి పంచకట్టు కానీ, మహిళలు చీరలతో కానీ రావాలండి. పెళ్లి కానీ అమ్మాయిలు డ్రెస్సులు వేసుకొని రండి, లంగావోన్లు వేసుకొని రండి తప్ప ఇష్టానుసారంగా మీరు వచ్చి వస్తానంటే ఇది ఈ పవిత్రతను దయచేసి మీరు కాలరాయొద్దు. పవిత్రతను కాపాడాలని నేను సైతం కోరుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడాలంటుంది. తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సందర్భంగా. నేను సైతం అమ్మ తల్లిదండ్రుల, మీరు మీ భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మన దేవాలయాలకు వచ్చే అత్యంత పవిత్రమైనటువంటి భగవంతుని సన్నిధుల్లో టీషర్ట్లు, జీన్స్లు వేసుకొని వచ్చి వెక్కెలు చేష్టాలు చేస్తే మిగతా భక్తులకు కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు పవిత్రంగా స్వామివారిని దర్శించుకొని మొక్కి తమ కోరికలు నెరవేర్చుకోవాలని వచ్చిన వాళ్ళకు మీరు ఇవన్నీ ఫ్యాషన్ షోలు చేస్తే వాళ్ళు దేవుని మొక్కాలన్నా మిమ్మల్ని చూడాలన్నా? దయచేసి అన్యథా భావించకుండా దేవాలయాలకు వచ్చే ప్రతి భక్తులు సనాతన ధర్మాన్ని కాపాడి వస్త్రధనంతో రావాలని నేను సైతం కోరుతుంది. ఎక్కడెక్కడో పబ్బులకు ఉన్నటువంటి డ్రెస్ కోడ్ మన దేవాలయాలకు ఎందుకు లేదండి? ఉంది, గతంలో ఖచ్చితంగా ఉండేది. ఇప్పుడు మన అవసరాల కొరకు మన పాశ్చాత్య సంస్కృతి పైన ఉన్నటువంటి మోజుతోటి అది చేస్తున్నాం తప్ప దేవాలయానికి వచ్చేది గతంలో మడి కట్టుకునే వాళ్ళు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ బ్రాహ్మణులు కూడా మడి కట్టుకొని పంచకట్టుతోటే పూజలు చేస్తున్నారు తప్ప టీషర్ట్లు వేసుకొని, జీన్స్లు వేసుకొని ఎవరు చేయట్లేదండి. మన కల్చర్ని మనం కాపాడుకుందాం. నేను సైతం కోరేది ఒకటే, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. దయచేసి ప్రజలు సహకరించాలి. తల్లిదండ్రుల పాత్ర ఇందులో ముఖ్యంగా ఉందండి. పిల్లలకు మనం దేవాలయాలకు పంపించేటప్పుడే మనం నేర్పియాలి. మనమే కరెక్ట్ వస్త్రధారణ వేసుకోకపోతే మన పిల్లలు ఎట్లా వేసుకుంటారండి? ఇదే చెప్తున్నాం మనం. నేను సైతం చెప్పేది ఒకటే, దయచేసి దేవాలయాలకు వచ్చే ప్రతి భక్తులు సనాతన ధర్మాన్ని పాటించి సాంప్రదాయ వస్త్రధారణతోటి రావాలని నేను సైతం కోరుతుంది. ప్రధానంగా మేము కోరుకునేది ఒకటి చెప్తున్నాం. ఈ విషయంలో మీరు ఇష్టానుసారంగా వస్తే దేవుడు కూడా మిమ్మల్ని ఏం కరుణించడండి. మీ కోరికలు నెరవేరవు. మీరు ఏదో టీషర్ట్లు, జీన్స్లు వేసుకొని వచ్చి ఇంకొకటి ప్రధానంగా దేవాలయాలకు వచ్చే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ వస్తారండి. ప్రదక్షిణలు చేసినప్పుడు ఫోన్లు మాట్లాడుతూనే ఉంటారు. అది ఇదని మీరు చేసే తప్పిదం వల్ల పక్కన భక్తులకు ఇబ్బంది. ఇష్టానుసారంగా ఫోన్లు మాట్లాడుకునేటోళ్ళు మీరు దేవాలయాలకు ఎందుకు వస్తారండి? మిమ్మల్ని ఎందుకు మీరు కోరుతున్నాం. సనాతన ధర్మాన్ని కాపాడాలి. దేవాలయాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించకుండా మీరు సాంప్రదాయ వస్త్రధారణతోటి వచ్చి మన సంస్కృతిని కాపాడాలి. పాశ్చాత్య సంస్కృతిని, వికృతి చేష్టల్ని దయచేసి బంద్ చేయాలని చెప్పి నేను సైతం కోరుతుందండి.